బీసీ ప్రజలారా, మనకు కావాల్సింది రాజ్యాధికారమే. ఈ అధికారం 2028 కల్లా బీసీలకి దక్కితేనే బీసీల ఉనికి ఉంటుంది. ఏం చేస్తావు పోయి ఆ అన్న యువసేన ఈ అన్న యువసేన చూస్తలేవా కన్న ముంగట? నిమ్మల రాములు గౌడ్ని ఏం చేసిండు జానారెడ్డి గారు, బెల్లి లలితని ఏం చేసిరు, మారోజు వీరన్నని ఏం చేసిరు, సాంబశివుడిని ఏం చేసిరు, కొనపూర్ రాముల్ని ఏం చేసిరు, అటు ఎర్ర సత్యవానని ఏం చేసిరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. కాబట్టి ప్రజలారా, అసలైన యుద్ధం మిగిలే ఉంది. దానికి స్థానిక సంస్థల ఎన్నికలే నాంది పలకాల్సినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చేతులు దులుపుకోవాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, రేపు బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు ఇంకా సామాజిక న్యాయం జరగలేదని చెప్పి చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ, మీ అందరినీ ప్రజాక్షేత్రంలో మీ పార్టీలన్నింటినీ కడిగి పారేస్తాం ఈసారి. ఇది బీసీల రాజ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు మాయి, సీట్లు మీయా, మీ చేతిలోకి పెత్తనమా? ఇవాళ మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పుడు 4-5 సార్లు ఢిల్లీకి పోయొచ్చారు. మెల్లగా లీకులు ఇచ్చి చూస్తున్నారు. ఏంది పేపర్లలో ఎస్టీల కోటి, ఎస్టీల కోటి, బీసీల కోటి, మైనార్టీల కోటి అట్లాంటి ఏమంటారో రియాక్షన్ ఎట్లా వస్తుందో అని చూస్తా ఉన్నారు. అందుకని ఆగుతున్నారు. మీ కర్మకే ఇదంతా. మీరు గుర్తు పెట్టుకోర్రి, మీ కర్మకు మంత్రివర్గ విస్తరణ మీకు తలగొరివి కాబోతా ఉంది మీ ప్రభుత్వానికి. ఈ తలగొరివి పట్టేది తీర్మార్మలనే మీ పార్టీకి కానీ మీ ప్రయత్నానికి కానీ. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ రాజకీయ కుతంత్రాలు ఇన్ని రోజులు మా ప్రజలు మేల్కొల్పు లేనప్పుడు ఎన్ని ఆటలాడినా నడిచింది. ఇవాళ మేము బీసీలమంతా ఒక్క తాటి మీదకి వచ్చి తీక్షణంగా గమనిస్తున్నాం మీ అడుగులన్నింటినీ.